ఉమెన్స్ వరల్డ్ కప్ 2025లో సెమీఫైనల్ రెండవ మ్యాచ్ ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఆస్ట్రేలియా ఇప్పటికీ చాలా వరల్డ్ కప్లు గెలిచింది. ఇండియా మాత్రం ఇంతవరకు వరల్డ్ కప్ గెలవలేదు. 2017లో ఫైనల్కి వెళ్ళి ఓడిపోయింది. రెండు జట్ల బలాబలాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా అన్ని మ్యాచ్లు గెలిచింది. ఒకటి మ్యాచ్ మాత్రం రద్దయింది. ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో చాలా బలంగా ఉంది. బ్యాటింగ్లోనూ, బౌలింగ్లోనూ, ఫీల్డింగ్లోనూ. అలీసా హేలీ, గార్నియర్, బీత్ మూనీ, సదర్లాండ్లు బ్యాటింగ్లో బాగా ఆడుతుండగా బౌలింగ్లో కింగ్, గ్రాత్లు బాగా బౌలింగ్ వేస్తున్నారు. ఓపెనర్ ఫెయిల్ అయిన మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ బాగా ఆడుతున్నారు. బౌలింగ్లో అలీనా కింగ్కి మంచి రికార్డు ఉంది. ఇండియా బ్యాటింగ్లో బాగానే ఆడుతుంది. కానీ ఓపెనర్ ప్రతీక్ రావెల్ దెబ్బ తగలటం వల్ల ఈ మ్యాచ్ ఆడలేకపోతుంది. దానికోసం ప్రతీక్ రావెల్ బదులు షఫీల్ వర్మని తీసుకొస్తున్నారు. ఈమె మంచి హిట్టర్ మరియు ఆస్ట్రేలియా మీద మంచి రికార్డు ఉంది. మిడిల్ ఆర్డర్ చాలా ప్రాబ్లంగా ఉంది. జెమిమా రోడ్రిగ్స్, హర్నీ డియోల్ అప్పుడప్పుడు ఆడుతున్నారు. ప్రతి మ్యాచ్ ఆడలేకపోతున్నారు. తర్వాత వచ్చే బ్యాటర్స్ బాగానే ఆడుతున్నారు. రిచా ఘోష్, దీప్తి శర్మ, స్నేహా రాణా, అమన్జీత్ కౌర్లు బాగానే ఆడుతున్నారు. బౌలింగ్ విషయానికి వస్తే అందరూ బాగానే వేస్తున్నారు. కానీ పటిష్టమైన బౌలింగ్ లేదు. క్రాంతి గౌడ్, శ్రీచర్ని, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహా రాణా వంటి బౌలర్స్ ఉన్నారు. వీళ్ళు బాగానే బౌలింగ్ వేస్తున్నారు. లీగ్ స్టేజ్లో వీళ్ళిద్దరికి మ్యాచ్ జరిగింది. మ్యాచ్లో ఇండియా 300 పైగా రన్స్ కొట్టింది. దాన్ని చేజ్ చేసింది ఆస్ట్రేలియా. దాంట్లో బౌలింగ్లో కొంచెం తడబాటు వల్ల మ్యాచ్ గెలిచారు వాళ్ళు. ఇప్పుడు జరగబోయే మ్యాచ్ కూడా మంచి పోటాపోటీగా జరుగుతుంది. వరల్డ్ కప్కు ముందు ఇండియా ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్లు జరిగినాయి. ఆ మ్యాచ్ల్లో ఇండియా పోటాపోటీగా ఆడి మ్యాచ్లు గెలిచింది. ప్రస్తుతం మనం కూడా మంచి ఫామ్లో ఉన్నాము. చివరి 4 మ్యాచ్లు చూసుకుంటే మొదటి 3 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ మొదటి నుంచి మనమే ఆధిపత్యంలో ఉన్నాము. చివరిలో ఒత్తిడి వల్ల ఓడిపోయాము. ఒత్తిడిని చేస్తే మనమే గెలుస్తాము. ఓవరాల్గా ఇండియా గెలిచే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి.